మనతో పాటు బీఆర్ఎస్ విద్యార్థి నాయకులను మాట్లాడదాం. చెప్పండి బ్రదర్, ఇవాళ రాష్ట్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరి మధ్య వర్గపోరు నడుస్తూ ఉన్నాయి. అంటే వర్గపోరు మీన్స్ మీరేమో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులను అన్యాయం చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ గతంలో 10వ తరగతి పేపర్ లీక్ చేయడానికి కారణమే కేటీఆర్ అంటున్నది. ఎట్లా చూస్తారు? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు నెంబర్ 7 తీసుకొచ్చి దాదాపు 14 లక్షల మంది విద్యార్థుల ఈరోజు విద్య దొరకకుండా చేసిన, పేద విద్యార్థులకు విద్య దొరకకుండా చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు జీవో నెంబర్ 7 వల్ల ఎంతో మంది విద్యార్థులకు ఫీ రియంబర్స్మెంట్ కాకుండా అయిపోవడం వల్ల ఎంతో మంది విద్యార్థుల జీవితాలు ఈరోజు నాశనమైనాయి. అంతేకాకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఏదైతే నీట్ పేపర్ లీక్ అయింది, ఇది మొదటిసారి కాదు, ఇది దాదాపు రెండోసారో మూడోసారో ఇది నీట్ పేపర్ లీక్ కావడము. దేశవ్యాప్తంగా ఈరోజు తెలంగాణ ఉద్యమం ఏ రకంగా అయిందో అదే రకంగా ఈరోజు దేశంలో ఒక ఉద్యమం నడుస్తుంది విద్యార్థుల ద్వారా. ఆ విద్యార్థుల మీన్కి ఈరోజు లాఠీ చార్జ్ చేసిరు కేంద్ర ప్రభుత్వం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇన్ని పేపర్ లీక్ అవుతున్నా కూడా ఎలాంటి అకౌంటబిలిటీ హోల్డ్ చేయకుండా ఈరోజు విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేయడం ఈరోజు బీఆర్ఎస్ చాలా గట్టిగా తీవ్రంగా ఖండిస్తుంది. ఈరోజు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కేటీఆర్ గారి నాయకత్వంలో ఒక ధర్నా సభ అనేది ఇందిరా పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరికీ కూడా సంఘీభావం తెలుపుతూ వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఈరోజు దేశానికి వెన్నుముక్క ఎలాగైతే రైతో దేశానికి ఫ్యూచర్ కూడా విద్యార్థి అని చెప్పి ఈరోజు కేటీఆర్ గారు ఈరోజు ఈ ప్రోగ్రాం అనేది నాయకత్వం వహిస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో విద్యాశాఖలో ఎన్నో లోటుపాట్లు జరిగినాయి. ఈరోజు ఎంతో మంది విద్యార్థులు ఎన్నో రకాలుగా ఈరోజు ఇక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా గురుకులాలలో కానీ, లేదంటే మైనారిటీ హాస్టళ్లలో కానీ, లేకపోతే బీసీ వెల్ఫేర్ హాస్టల్లో కానీ, ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్లో కానీ ఎన్నో హాస్టళ్లలో ఈరోజు ఫుడ్ ఇన్ఫెక్షన్ జరిగి ఎంతో మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది. ఈరోజు దాదాపు 10 సంవత్సరాలలో విద్యాశాఖ ఎంతో డెవలప్ చేసిన కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు ఎంతో మంది విద్యార్థులకు న్యాయం జరిగింది. అదే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులకు ఎంతో అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈరోజు రెండు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, అంతేకాకుండా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని కూడా ఈరోజు క్వశ్చన్ చేయడానికి, ఈరోజు ఎదురియడానికి, ఈరోజు వ్యతిరేకించడానికి ఇంతమంది విద్యార్థులందరూ కూడా ధర్నా చౌక్ కాడికి రావడం జరిగింది. ఈరోజు వచ్చే ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీని మరియు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని ఉక్కుపాదంతో ఈరోజు విద్యార్థులందరూ తొక్కదలుచుకున్నారు. ఈరోజు అంటే ఇక్కడ కాంగ్రెస్ నేతలందరూ కూడా కేటీఆర్ను అడ్డుకుంటామంటూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరుగుతూ ఉన్నది. సో వారికి ఏం చెప్తారు? ఎందుకంటే 10th క్లాస్ పేపర్ లీక్ చేయడానికి కారణం ప్రధానంగా కేటీఆర్ బినామీ అనేది చెప్తున్నారు. ఎట్లా చూస్తారు? ఆరోపణలు, ఇలాంటి ఆరోపణలు ఎన్నో వేసి కానీ ఇప్పటివరకు ఎలాంటి ప్రూఫ్లు కూడా ఉన్నాయి లేవు. ఈరోజు నిజంగానే కేటీఆర్ గారిని అడ్డుకోవాలనుకుంటే ఇంతమంది స్వచ్ఛందంగా విద్యార్థులు ఉన్నారు. రమ్మని చెప్పండి, కాంగ్రెస్ పార్టీని ఎవరు అడ్డుకుంటారు రమ్మని చెప్పండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తారా, ఆయన కేబినెట్ వస్తుందా, లేకపోతే ఇంకెవరు వస్తారు రమ్మని చెప్పండి. ఇంతమంది విద్యార్థులు ఒక్కొక్క కాంగ్రెస్ కార్యకర్తను, ఒక్కొక్క కాంగ్రెస్ నాయకుని ఉరికిచి గాంధీ భవన్ వరకు కొడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ పేపర్ లీక్ సంబంధించి ఏం చెప్పదలుచుకున్నారు? బీఆర్ఎస్ పార్టీ మీద ఆరోపణలు ఇవన్నీ కేవలం ఆరోపణలు మాత్రం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంతో మంది విద్యార్థులు ఉన్నారు. ఈరోజు జీవో నెంబర్ ఏదో చిన్న పేపర్ లీక్ అని చెప్పి మీరు చెప్తున్నారు కదా, అదే కాకుండా ఈరోజు దాదాపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాని ఇవ్వకుండా ఎంతో మంది యువతను మోసం చేశారు. దానివల్ల ఎంతో మంది విద్యార్థులు చనిపోయారు. దానికి ఏం సమాధానం చెప్తారు రేవంత్ రెడ్డి? నువ్వు మీ కేబినెట్ ఏం సమాధానం చెప్తా, నీ ప్రభుత్వం ఏం సమాధానం చెప్తా, మీ రాహుల్ గాంధీ ఏం సమాధానం చెప్తారు, మీ ఇందిరాగాంధీ ఏం సమాధానం చెప్తారు? ఎంతో మంది విద్యార్థులు కూడా ఈరోజు నష్టపోతున్నారు. జీవో నెంబర్ 7 వల్ల ఫీ రియంబర్స్మెంట్ కాకపోవడం వల్ల గురుకులాలో ఎంతో మంది విద్యార్థులు చనిపోయారు. వాళ్ళ తల్లిదండ్రులకు నువ్వు ఏం సమాధానం చెప్తావు? నువ్వు బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడే ముందు వాళ్ళకు నువ్వు సమాధానం చెప్పు. లేదంటే అదే తల్లిదండ్రులు, అదే విద్యార్థులు నిన్ను వచ్చే ఎలక్షన్లలో 100 అడుగుల వరకు పాతి పెడతారని చెప్పి చెప్పదలుచుకున్నాను నేను. కేంద్ర ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తారు? నీట్ ఎగ్జామ్ కేంద్ర ప్రభుత్వం వెంటనే దీనిపైన ఎవరైతే దీనికి మినిస్టర్ గా ఉన్నారో, ఎవరైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆయన వెంటనే రాజీనామా చేసి మళ్ళీ ఎవరైతే విద్యార్థులందరూ కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించాల్సి ఇట్లాంటి, అంతేకాకుండా వాళ్ళకి సారీ చెప్పాలని చెప్పి మేము ముఖ్యంగా బీఆర్ఎస్ తరఫున, అంతేకాకుండా లాఠీ చార్జ్ చేసిన ప్రతి ఒక్కరి పైన కూడా వాళ్ళందరికీ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం మేము ఈ వేదికగా డిమాండ్ చేస్తున్నాం. హైదరాబాద్ చెప్పండి, ఏం చెప్తారు నీట్ ఎగ్జామ్ సంబంధించి? तेलुगु बोलिए हिंदी में जी। तो ये जो नेट पेपर हुआ उसमें लाइक मेरे सिस्टर भी अब फ्यूचर में लिखने वाले हैं, उसके लिए प्रोटेस्ट के लिए आए। बहुत सारे बच्चे लाइक सुसाइड कर ले रहे ड्यू टू नीट पेपर लीक। तो इस पे धर्मेंद्र प्रधान जी का रिजाइनेशन लेटर हमें चाहिए। ఏం లేదు బ్రో, ఇంత చూసినాక కూడా మీకు ఇంకా అట్లనే కూర్చోవాలనిపిస్తే సెంట్ నేను ఆర్డర్ పెడతాను, గాజులు లిప్స్టిక్ అన్ని ఆర్డర్ పెడతాను, తీసుకొని కూర్చోండి. ఇంతగానం స్టూడెంట్స్ ఇంతమంది పోరాడుతుర్రు, వాళ్ళు ఏమంటారు జంతర్ మంతర్ చూస్తురా, వాళ్ళు తిండి తిప్పాలనకుండా అమ్మాయిలు అబ్బాయిలు చిన్న పిల్లలు ముసలి అంతమంది
పోరాడుతారు ఎందుకు వాళ్ళు బ్రో మాకైతే మాకు కాలేజెస్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, మాకు అన్నీ ఉన్నాయి, మేము ఎందుకు వదిలేసుకుని ఇంతగానం పోరాడుతున్నాం. వి నీడ్ సమ్ జస్టిస్. మీరు మరి ఇంత కూడా వినకుండా ఉంటే డాక్టర్కి కన్సల్ట్ అవ్వండి. మీ చెవులో ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా తెలుసుకోండి. అన్ని టెస్టులు చేసినాక ఒకసారి వచ్చి న్యూస్ ఛానల్ చూడండి, మీకు ఏముందో తెలుస్తుంది. అయినా బీజేపీ ఇన్ అవర్ కంట్రీ. యా ఎవరి డాక్టర్ కన్సల్ట్ అవ్వమంటున్నారు, ఎవరికి అర్థం కావట్లేదు. బ్రో మీకు ఒకవేళ న్యూస్ వినిపిస్తలేదు అని అంటే గో అండ్ కన్సల్ట్ డాక్టర్. మీ చెవులో ఏమైనా ప్రాబ్లం ఉందా? లేదు మీకు చెవులో వినిపించినా యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం, ఇట్ మీన్స్ యూ వాంట్ టు వియర్ సమ్ బ్యాంగిల్స్ అండ్ సిట్ ఇన్ యువర్ హోమ్. లాఠీ చార్జ్ చేశారు కదా, ఎట్లా చూస్తారు విద్యార్థుల పైన? మేము టెర్రరిస్ట్లో మా బ్రో లాఠీ చార్జ్ చేయండి ఇంకే బ్రో. అక్కడ చాలా మంది మన ఇండియా అంటే ఏమంటే దోచుకోవడానికి పోరాడుతారు. వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయండి, వాళ్ళ మీద వెయ్యండి అన్ని టియర్ గ్యాస్ అవన్నీ. స్టూడెంట్స్ పైన వేసే ఏమొస్తుంది బ్రో? ఇప్పుడు మీరు ఎవరి దగ్గర అయితే పోరాడుతారో రేపటి రోజు మీకు ఓట్లేసేది కూడా వాళ్ళే. అంటే ఎట్లా చూడొచ్చు ఈ లాఠీ చార్జ్ చేయడం? ప్రభుత్వాల వైఖరి ఏం తెలుస్తా ఉంది? వాళ్ళు ఏమనుకురు అంటే 2 దెబ్బలు కొట్టంగానే ఈ లేజీ కాక్రోచెస్ వెళ్ళిపోతే పారిపోతే అనుకురు. నో, మాకు జస్టిస్ అయ్యే వరకు మేము ఇట్లనే పోరాడతాం. జస్టిస్ అంటే బ్రో మీకు పిల్లలు ఉన్నారా? చెప్పండి, మీకు పిల్లలు ఉన్నారా? మీ పిల్లలు రేపటి రోజు నీట్ ఎగ్జామ్ కోసం మీరు చాలా కష్టపడి అంటే డే అండ్ నైట్ కష్టపడి వాళ్ళ కోసం డబ్బులు సంపాదిస్తారు. అండ్ వాళ్ళు కూడా ఒక స్ట్రెస్లోకి వెళ్ళి డిప్రెస్లోకి వెళ్ళి చదువుకుంటారు. రేపైనా ఎగ్జామ్ అనగా ఈ రోజు పేపర్ లీక్ అయిందంటే వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ చెప్పండి. అప్పుడు ప్రధాని మోడీ కూడా ఒక వీడియో తీసి పంపించడం జరిగింది, ఎట్లా చూస్తారు దాన్ని? ఏం లేదు బ్రో, మెలోడీ కోసమే, అది నాకు తెలుసు. మెలోడీ కోసమే వీడియో తీసిండు, ఎందుకంటే వాళ్ళ లవర్ ఆయన గురించి బ్యాడ్ గా ఫీల్ అవ్వద్దు కదా, అందుకే ఆమె కోసం ఆమెకు న్యాయం చేయడానికి ఆయన వీడియో తీసి పెట్టిండు. బ్రో ఇది ఇంత జరుగుతుంటే నీకు వీడియోనా? మోదీ గురించి మీరు ఇట్లా మాట్లాడడం సబబు కాదనేది నా ఉద్దేశం. మీ ఉద్దేశం మీకుంటే మా ఉద్దేశాలు కూడా మాకే ఉంటాయి. మరి మీకోసం ఇంత మంది స్టూడెంట్స్ పోరాడుతుంటే మీరు ఒక వీడియో తీస్తున్నారా? ఓకే, మీకు కార్లు అవన్నీ ఏం లేవో, వచ్చి ఒక మీటింగ్ పెట్టొచ్చు కదా, మీరు కూడా అంటే మా సైడ్ నించవచ్చు కదా. అరే అట్లీస్ట్ వీఆర్ ఫ్రీడింగ్ ప్రౌడ్, అరే మాకు వచ్చిండు, ఆయనకి రియలైజ్ అయింది, ఆయన రియలైజేషన్ తెచ్చుకుంటూ వస్తాడు మా కోసం పోరాడతాడని. కానీ ఆయన ఏసీ రూమ్ లో కూర్చొని వీడియో స్క్రోల్ చేసి అప్పుడేదో ఓకే చేద్దాము, మన పైన నెగటివ్ అయితే రావద్దు, నా మెల్లోడి బాధగా ఫీల్ అవ్వద్దు అని ఒక రీల్ చేసిండు. దట్స్ ఇట్. అంతే అంటారు? అంతే. చర్యలు తీసుకుంటామంటున్నారు కదా, ఏం చర్యలు తీసుకుంటారు బ్రో? వేస్ట్. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఇప్పటి వరకు ఏమైతే రాలేదు. మా అమ్మ వాళ్ళకి రాలేదు, మా డాడీ వాళ్ళకి రాలేదు, మాకు రాదు. అది వేస్ట్. అట్లీస్ట్ ఇప్పుడు మా కోసం మేము పోరాడతానన్నా వాళ్ళు ఏమైనా రియలైజ్ అవుతారేమో అని. వాళ్ళు రియలైజ్ అవ్వరు. ప్రభుత్వానిదా, విదేశాంగ మంత్రిదా, లేకపోతే ఎన్టీఏ సంస్థదా, ఎవరిది అనుకుంటున్నారు బ్రో? అదేదో తెలిసే మేము డైరెక్ట్ వాళ్ళ ఇంటి ముంగనే పోయి కూర్చుంటాం బ్రో. ఎవరు చేసిరనే తెలియదు. కొంతమంది ఆత్మహత్య కూడా చేసుకున్నారు కదా, ఎట్లా చూస్తారు? ఆత్మహత్యలు చేసుకుంటారు, అన్ని చేసుకుంటారు, కానీ వాళ్ళకి బ్రో చోటన్ ముంగడ శంఖ పూతినట్టు తెలుసా? సేమ్ అదే జరుగుతుంది ఇప్పుడు ఇండియాలో. ఎప్పటి వరకు ఈ పోరాటం? ఎప్పటి వరకు జస్టిస్ వస్తే అప్పటి వరకు. అన్న ఆప్షన్ లేకపోతే సూసైడ్ కాకపోతే ఇంకేం చేసుకుంటారు అన్న? నువ్వే ఇప్పుడు నేను 24 hours చదివినా, నేను సరైన బాబు నువ్వు 24 గంటలు ఉంటాయి కదా, నువ్వు రాత్రి పట్టుకోవా మరి అని అంటే 8 గంటలు 9 గంటలు చదివినా అనుకున్నాం, చదివినా కదా. ఇప్పుడు అది లీక్ అయింది అనుకున్నాం, పేపర్ లీక్ అయింది. ఇప్పుడు దానికి నేను ఏం చేయాలా బాధ్యతలు? ఇప్పుడు నువ్వు ఫస్ట్ క్యాష్ ఇన్వాల్వ్ చేసినావు, క్యాష్ ప్రకారం కొట్లాడాలి మేము. అది కాకుండా మేము కష్టపడి చదివి నువ్వు లీక్ చేసావు అనుకో, హయ్యర్ అథారిటీ ఎవరు ఉన్నారో వాళ్ళు దొబ్బేస్తారు పేపర్లు, ఇవి పోతాయి. ఇప్పుడు దీనికి ఏమని చెప్పాలా? నేను ఇప్పుడు మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ నుంచి వస్తాం, హయ్యర్ క్లాస్ నుంచి వచ్చినావు అనుకో, ఇది కాకపోతే వేరే ఆప్షన్ ఉంటుంది. ఇది కాకుండా వేరే ఆప్షన్ ఎక్కడ ఉంది? ఇంకా ఇప్పుడు అయ్యా అమ్మ కష్టపడతారు, అందరు కష్టపడతారు. ఇప్పుడు ఇలా ముంగట నేను తలెత్తుకోలేను, అరే మీ కొడుకేందా బాగా ఇప్పుడు రాత్రి నుంచి పొద్దున్న చదివిండు, చదివి ఫెయిల్ అయ్యిండా, గింతారం చేసిండా అంటే ఎట్లుంటుంది అది? ఇప్పుడు అందుకే ఆత్మహత్య ఆప్షన్ లేదు. ఇక అరే అమ్మ ఇంతరం బతికి ఒక ఇజ్జత్ తెచ్చుకొని సావుడు ఒకటే కరెక్ట్, సచ్చితే సత్యం రా నాయన అంటారు. నువ్వు అడిగే క్వశ్చన్కి అదే ఉంది ఆన్సర్. ఇంకా అన్న మనసుకు కాకపోతే ఇంకా దేనికి తీసుకుంటాం అన్న? ఇప్పుడు చూడు, మనకి ఫైనాన్షియల్ ఇష్యూస్ అన్న ఏదైనా వచ్చినా నేటికెళ్ళి వస్తాయి. మనం మన కుటుంబం కోసం మాట్లాడతాం, మనం ఏదున్నా కానీ. ఫస్ట్ ఈఎంఐలు ఇవన్నీ వస్తున్నాయి కదా, ఎట్లా వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు మా కొడుకు చదివేది ఉంది, వాడిని చూసుకోవాలా, లక్షలు ఫీజులు కట్టాలా, ఆడు ఫెయిల్ అయ్యిండు, ₹1,00,000 ఎవడు కడతాడు? వచ్చి గవర్నమెంట్ కడతా? వచ్చి ఏ గవర్నమెంట్ కడుతుంది? ఎవరు కట్టారు కదా, నేనే కదా బాధ్యతని, నేనే ఇన్ఛార్జ్ తీసుకోవడం, నేనే కదా అన్ని. అట్లనే నీట్ పేపర్ కూడా ఇన్ఛార్జ్ తీసుకోవాలి. ఎవరిని ప్రతిఫలమైంది? ఇప్పుడు ఒక ఇల్లు అనుకో, డాడీ తీసుకుంటాడు ఇన్ఛార్జ్, మమ్మీ తీసుకుంటుంది, పిల్లలు తీసుకోరు కదా. పిల్లలకు బాధ వచ్చింది అనుకో, మమ్మీ కూడా అడుగుతాం, మమ్మీ ఏమన్నా అనుకో డాడీతో మాట్లాడుతుంది. ఇది కాన్సెప్ట్ ఏం చెప్తున్నా అంటే గవర్నమెంట్ చెప్తున్నా నేను.
ఇప్పుడు ఎవరు తీసుకుని ఇన్ఛార్జ్? బీజేపీ గవర్నమెంట్ ఉంది, హయాంలో జరిగింది. అయితే ఎవరు ఇన్ఛార్జ్ తీసుకోవాలి దీంట్లో? ఎడ్యుకేషన్ మినిస్టర్ దగ్గర ప్రాబ్లం వచ్చింది. ఇవో మాకు ఇట్లా ప్రాబ్లం ఉంది, నువ్వు వచ్చి మాట్లాడు అంటే ఒక తీరు ఉంటుంది. కానీ అది జరుగుతుందా? అది జరుగుతలేదు. ఆయన కూడా వచ్చి ప్రొటెస్ట్ లో కూర్చుంటాడు. మళ్ళీ రాహుల్ గాంధీ పక్క నుంచి వచ్చి లేపి, అరే తూ నీ వల్లనే అవుతుంది ప్రొటెస్ట్, నువ్వు జరుగురా అని చెప్తాడు. అరే ఆ మాత్రం తెలియలేదా? చూడన్నా, మేము పార్టీకి వ్యతిరేకంగా కాదు, మాకు జరిగిన అన్యాయంకి మాట్లాడుతున్నాం. మేము ఏదున్నా కానీ మాకు అన్యాయం ఇది జరిగింది, మేము ఇది దీని గురించే మాట్లాడతాం. ఇక వేరేదాన్ని నాకు వద్దు. నాకు అరే అదైంది కదా, ఇదైంది కదా, ఇదే చూడు అన్న, గవర్నమెంట్ లా బీజేపీ హయాంలా చాలా అయినాయి. అడ్వాంటేజెస్ అన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అడ్వాంటేజ్ ఒకటే మాట్లాడుకుంటే కాదు, డిసడ్వాంటేజ్ కూడా మాట్లాడాలా. ఎప్పుడైనా అని 100% నేను చేస్తున్నాను అనుకో, ఏదో ఒక తప్పు ఉంటుంది నా దగ్గర, నువ్వు వచ్చి అడుగు తప్పు, దానికి సొల్యూషన్ చేయాలడా. ఇప్పుడు ఇంతరం సైక్ అయ్యేదాకా, ఇంత పెద్దగా అయ్యేదాకా ఎవరు చేస్తుర్రు? నీ వల్లనే కదా అయ్యేది. నువ్వు అదే రోజు 4వ రోజే కూర్చొని కాదురా షార్ట్అవుట్ చేద్దామంటే అయిపోయింది కదా, ఇక్కడ దాకా రాదు కదా. ఇప్పుడు చూడు, దీంట్లో అడ్వాంటేజెస్ ఎవరికి తెలుసా? మేము మా కడుపు మంటయి మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం. దీంట్లో అడ్వాంటేజ్ అంటే బయట వాళ్ళకి పార్టీలు ఇన్వాల్వ్ కావద్దు అంటే పార్టీలు ఇన్వాల్వ్ అవుతున్నాయి, వేరే వాళ్ళు ఇన్వాల్వ్ కావద్దు అంటే ఇన్వాల్వ్ అవుతారు. మా ముసుగులో నాతోనే ఉండి నాకు ఎవడో తెలియదు, వాడొచ్చి ప్రొటెస్ట్ లో మధ్యలో ర్యాలీ తీసుకుని కొట్టిననుకో, చూడండి స్టూడెంట్స్ కొట్టేస్తున్నారు, నువ్వు అది చూపిస్తున్నావు. కానీ ఇది మామూలుగా ఆదురాబాయి మనం పట్టుకుని అడుగురా ఏం జరిగింది, నువ్వు అడుగురా క్వశ్చన్ అడిగిన అనుకో, మేరా బైక సాత్ ఆయా మే బైక సాత్ ఆయా అంటాడు. కంటెంట్ ఏంది, నీ ప్రాబ్లం ఏంది, ఫస్ట్ నువ్వు ప్రాబ్లం కనుక్కో. సరే దీనికి షార్ట్అవుట్ ఏం చేస్తామంటే అది కూడా చెప్తా నేను. పేపర్ లీక్ అయింది కదా, ఈ పేపర్ గురించే కదా, ఈ ఒక్క పేపర్ లీక్ అయిందని నీకు కల్లా కనిపిస్తుంది. 47 పేపర్లు లీక్ అయినాయి. యూపీ గవర్నమెంట్ లా ఎస్ఎస్సి సీజీఎల్ ఇవన్నీ సీజీఎల్ లీక్ అయింది కదా, అది కూడా వీడియోగ్రాఫ్ తో కొట్టింది కదా. మీ పిచ్చోళ్ళ కష్టపడాలి అందరూ. స్పోర్ట్స్ వదులుతా అంటావు, స్పోర్ట్స్ వదిలేటావు అన్న. చెప్తున్నా కదా, ఒక కేటగిరీ రిలీజ్ చేయాలంటే నువ్వు ఒక ప్రోటోకాల్ మెయింటైన్ చేయి. ఇప్పుడు నువ్వు సీఎంకే అంతగానో ప్రోటోకాల్ ఇస్తున్నావు, నార్మల్ పబ్లిక్ ఇవ్వవా? నువ్వు పబ్లిక్ సర్వెంట్ ఫస్ట్, అది గుర్తుపెట్టుకో. నేను చెప్పేది అది. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ కి నిరుద్యోగులను పావులా వాడుకుంటున్నాయి రాజకీయ నాయకులని. ఆబ్వియస్లీ పాముల్లా కాకపోతే చదరంగంలా కూడా వాడతాయన్న. నిరుద్యోగులు ఏంటంటే కడుపు మంట ఉన్నతో ఏదైనా పని చేపిస్తారు. గుర్తుపెట్టుకున్నా, కడుపు మంట ఉన్నాడు ఏ పని ఏమైనా చేస్తాడు. మూరలే దిగమంటే మూరలే దిగుతాడు, గాలి ఎగమంటే గాలి ఎగుతాడు. ఎందుకంటే పైసా కోసం. ఇప్పుడు పైసా ఉన్నాడు ఏం చేస్తాడు? ఆడిపించుకుంటాడు. ఎవడు ఆడిపిస్తున్నాడు? అదాని అంబానియా? నువ్వు చూస్తున్నావు. ఇక ఆ టాపిక్ వేరే కాదు, నాకు ఆ టాపిక్ వద్దు. నేను స్టూడెంట్స్ గురించి ప్రొటెస్ట్ చేస్తున్నా, నీ స్టూడెంట్స్ గురించి మాట్లాడతాను నేను. ఎగ్జామ్ కండక్ట్ చేయాలా ఎట్లా, ఏం చెప్తారు? ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్ పెట్టారు కదా అన్న, దానికి ఏం వాల్యూ ఉందని చెప్పి ఇప్పుడు నేను ఏమంటున్నా, ఆ మినిస్టర్ ఎవడైతే ఆయన హయాంలో జరిగింది కదా జరిపమ్మని, దాని ప్లేస్ లా నేను ఇంకో సజెషన్ చెప్తున్నా. ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టరు, డిఫెన్స్ మినిస్టరు, ఎడ్యుకేషన్ మినిస్టరు వీళ్ళందరూ కలిసి ఆర్మీకి ఇచ్చేయండి. ఈ పేపర్లు ఏదైతే ఉందో ఆర్మీకి ఇచ్చేయండి. ఆర్మీ వచ్చి కండక్ట్ చేస్తుంది ఎగ్జామ్, ఆర్మీ వచ్చి కండక్ట్ చేస్తుంది విత్ ప్రోటోకాల్స్ అన్ని వేస్తుంది. వాళ్ళకి ఇచ్చండి. మెయిన్ పేపర్ ఏదైతే ఉందో ప్రెసిడెంట్ కి, ప్రైమ్ మినిస్టర్ కి, డిఫెన్స్ మినిస్టర్ తెలియనియండి. ఇంకా 4 పేపర్లు లాగా ఇస్తారు కదా, సెట్ లాగా ఇస్తారు, ABCD అని చెప్పి. ఏ సెట్ వస్తుందో తెలియదు అన్నట్టు. ఆ సెట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కి ఇవ్వండి. అప్పుడు ఏమైతుంది అంటే లీక్ ఎక్కడ కాదు, లీక్ అయినా నువ్వే హయాం, నువ్వే బాధ్యత అని క్లియర్గా ఉంటుంది. అది ఇది స్ట్రేట్ ఫార్వర్డ్ నాది మెసేజ్. ఇప్పుడు నువ్వు చెప్పన్నా, దీంట్లో ఇక్కడ మా కడుపు మంట కనిపిస్తుందా, ఇక్కడ రాజకీయం కనిపిస్తుందా, దీంట్లో ఉన్న కుట్రలు కనిపిస్తున్నాయా? మీ కడుపు మంటని కొన్ని రాజకీయ నాయకులు ఆసరగా చేసుకుంటున్నారు అంతే. ఇది క్లియర్ అన్న. అడ్వాంటేజ్ తీసుకోవాలి, అందరికి కావాలా. నేను కూడా ఫోకస్ కావాలా, వీడు కూడా ఫోకస్ కావాలి, వాడు కూడా ఫోకస్ కావాలి. ఎట్లయితారు? నాది భయం, నాది కడుపు మంట, నాది కష్టం. అరే వస్తాడు, పాలు ప్యాట్ ఇచ్చినారా బాబు, నీకు బిర్యానీ పెట్టినారా బాబు, నువ్వు నాతో నుండు, నా కష్టంలో నువ్వు ఆసరైనవు భయ్ అట్లా అని చెప్పి నీ పార్టీలు ప్రతి దాంట్లో దుంకాను కదా నేను. కష్టంకి కష్టం ఇస్తాను ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు ధర్నాకు వచ్చారు అన్న, వీళ్ళు సపోర్ట్ ఇస్తారు, మంచిదే. అది నేను చెప్తున్నా, సపోర్ట్ చేయడం, స్టూడెంట్కి సపోర్ట్ చేయడం మంచిదే. ఏ పార్టీ వాళ్ళు రాలేదు ముందరికి, ఇప్పుడు ఈ పార్టీ వాళ్ళు వచ్చారు, మంచిదే. దానికి నేను దానికి ఏమనను. ఇప్పుడు వాళ్ళకి అగేన్స్ట్ కూడా అనను, ఎందుకంటే నా బాధ నాది, నా కడుపు మంట నాది, నాకు వేరేదంతా వద్దు. నాకు ఇప్పుడు పార్టీలు ఇన్వాల్వ్ చేశాను అనుకో, ఇది ఏమవుతుంది, రాజకీయం అవుతుంది. మళ్ళీ ఈ రాజకీయం కుట్ర ఎక్కడి నుంచి ఎక్కడికో తీస్తారు. అరే వీడు వచ్చింది బీఆర్ఎస్ పార్టీ వాడు, అరే వాడు వచ్చింది కాంగ్రెస్ పార్టీ వాడు, అరే వాడు వచ్చింది బీజేపీ పార్టీ వాడు. అగేన్స్ట్ అయిన వాళ్ళందరూ బీజేపీ కాదు, అగేన్స్ట్ అయిన వాళ్ళందరూ బీఆర్ఎస్ కాదు, అగేన్స్ట్ అయిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కాదు. పార్టీ ఇన్వాల్వ్ కాదు, ఒక స్టూడెంట్ కడుపు మంట. ఈ రోజు యువత, రేపటి పౌరులు. నువ్వు అన్నావు నువ్వే కదా, మరి ఎక్కడున్నారు పౌరులు? పౌరులకి చచ్చిపోతుంటే నువ్వేం తీసుకుంటావు అన్నా? 40 మంది 70 మంది చచ్చిపోతేనే సాగులా? 40 మంది 70 మంది చచ్చిపోతే సాగులా? 10 మంది చచ్చిపోతే సాగులు కాదా? నువ్వు దాన్ని ఎట్లా చూస్తావు? మరి ఏ కోణంలో చూస్తావు? ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్ చెప్పండి, ఇంకోటి చెప్పండి. సో జంతర్ మంతర్ లో నిరుద్యోగులపై లాఠీ చార్జ్ చేసుకున్నారు అన్న. జంతర్ మంతర్లో జరిగిన లాఠీ చార్జ్ అది పూర్తిగా వాళ్ళ అవకాశాలు చూసి వేస్తున్నారు. అక్కడ ఏ రైట్ ఉందన్న వీళ్ళకి? ఏ రైట్ ఉంది వీళ్ళకి? కొట్టే స్టూడెంట్ కి కొట్టే అధికారం ఎవరికి ఉంది?
నువ్వు కాన్స్టిట్యూషన్ ప్రకారం పోతున్నావు, అంబేద్కర్ని ఫాలో అవుతున్నా అంటున్నావు, మేము కోర్టు జడ్జిలను ఫాలో అవుతున్నా అంటున్నావు. ఎక్కడుంది? నువ్వు స్టూడెంట్ ఎందుకు కొడతావు? మేము శాంతియుతంగా చేసుకుంటున్నాం ధర్నా. ఎవరైనా కొట్టినామా తిట్టినామా బయట నుంచి ముసుగు దొంగలాగా వచ్చి వాళ్ళు కొట్టి మతరేకంగా మేము సీతామాతను తిట్టినాము రాముని తిట్టినాము అని చెప్పి నువ్వు ప్రొటెక్ట్ చేసావు. పూర్తిగా విను, ఎవడు చేస్తున్నావు వాడు పట్టుకో, వాని వీడియో తీసుకొని రా, కొట్లాడదాం. చూడు, ముస్లిము హిందూ కాదు ఇక్కడ కంటెంట్, మేము స్టూడెంట్స్ గురించి కొట్లాడుతున్నాం ఇక్కడ, అర్థమైందా? మేము కూడా విద్యార్థులము. భక్తి వేరు, రాజకీయం వేరు. భక్తి ఈజ్ డిఫరెంట్. భక్తి అనేది పర్సనల్ గా ఆత్మీయంగా ఎదగడానికి భక్తి కావాలి, కానీ ఫిజికల్ గా దేశం అభివృద్ధి కావడానికి ఎడ్యుకేషన్ కావాలి. సింపుల్. మై పాయింట్ ఇస్, మా అందరి పాయింట్ ఒకటే సార్, లీడర్ అనేవాడు నడిపించగల సామర్థ్యుడై ఉండాలి, ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? ఎందుకంటే ఇలా ప్రపంచంలో ఏ దేశం ఎదుగుతున్నా బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సార్. ఇక్కడ మన సెంటర్ లో ఉన్న గవర్నమెంట్ కనుక చూసుకుంటే అన్ని అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్ ఉన్నారు సార్. సింపుల్ గా మన తెలంగాణ నుండి ఉన్న బండి సంజయ్ గారిని అబ్జర్వ్ చేద్దాం. అతను మాట్లాడిన మాటలు ఎప్పుడైనా కానీ మొల్లారం సార్, బొట్టు సార్, గాజులోనే మాట్లాడుతాడు తప్ప ఎడ్యుకేషన్ బాగుంది, ఎడ్యుకేషన్ కావాలి, స్కూల్కి పిల్లలకి బాత్రూమ్ కావాలని ఏ ఒక్క రోజైనా మాట్లాడింది మీరు చూసారా? సెంట్రల్ గవర్నమెంట్ గా ఉన్నాడు, ఎడ్యుకేషన్ కోసం పిల్లల కోసం ఎప్పుడైనా మాట్లాడంగా చూసాడా సార్? సింపుల్. సెంట్రల్ మినిస్టరే ఉండి ఇంటర్ లో సోషల్ సబ్జెక్ట్ ఉంటుందని మాట్లాడిండు. ఇంటర్ లో సోషల్ సబ్జెక్ట్ ఉంటుందా సార్? ఉంటుందా సార్? ఇది సార్ మన దేశ రాత. ఎన్నుకున్నోడు కావాలి సార్, ఎడ్యుకేటెడ్ పర్సన్ కావాలి. సింపుల్. మన పక్కన ఉన్న చైనాని గమనించండి. మన తర్వాత స్వాతంత్రం వచ్చింది చైనాకి, కానీ ఇలా జీడిపిలో హైయెస్ట్ పొజిషన్ లో ఉంది. హైయెస్ట్ బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్. అక్కడ పిల్లలకి ₹1 కూడా తీసుకోరు ఎడ్యుకేషన్ కోసం. ఓకేనా? ఇక్కడ లక్షలు దొబ్బుకుంటారు. మరి ఎవరి యూనివర్సిటీ వీళ్ళే, ఓట్లు వీళ్ళే తీసుకుంటారు. మళ్ళీ ఇక్కడ వీళ్ళు ఎవరిని వాడుకుంటారు? విద్య లేని పామర్లను వాడుకుంటారు. దేనికి? జై శ్రీరామ్ అని రోడ్ల పైన వాళ్ళని ఎక్కించి వీళ్ళ పిల్లలనేమో యూనివర్సిటీలో పెడతారు. ఫారెన్ యూనివర్సిటీ ఎందుకు పంపించినావు? ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారి కూతురు ఉంది. వై యు ఆర్ స్టడింగ్ ఇన్ ఫారెన్? వై యు ఆర్ ఎడ్యుకేటెడ్ హియర్ ఇన్ ఇండియా, దెన్ వై ఆర్ సెండ్ యు టు US? Why? Because you know your system is not good. Then why you are the leading the central minister? Should be resign right now. Not only Dharmendra Pradhan, Modi also resign. This is our demand. This is not a political agenda. This is not a ఏది కాదు, పొలిటికల్ ఎజెండా కాదు. రాజకీయం ఎలా ఉంటుంది రేపు పోతుంది. రాజకీయం గురించి కాదు. ఇక్కడ స్టూడెంట్స్ అనేవారు లైఫ్ లాంగ్ ఉంటారు సార్. వాళ్ళకి ఫ్యూచర్ ఉండాలి. వాళ్ళ కోసం ట్రై చేస్తున్నాం మేము. ఇలా ఈ పార్టీ వచ్చాడు, ఆ పార్టీ, దట్ ఇస్ ఇంపార్టెంట్ కాదు. వీఆర్ ద ఇండియన్ అసెట్ ఆఫ్ ఇండియా. సింపుల్ సార్. ఒక ప్రాబ్లం వచ్చింది, ఎస్కేప్ అవడానికి చూస్తున్నాడే కానీ రిజైన్ చేయాలి. అతను ఖచ్చితంగా రిజైన్ చేయాలి. ఒకప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారు పేపర్ లీకేజ్ అయితే నువ్వు ధర్నా చేసినావు. ఆ రోజు ఉన్న జ్ఞానం ఇవాళ కెట్టిపోయింది. అంటే అధికారం మతం ఎక్కిందా? అంటే పిల్లల ఎడ్యుకేషన్ గురించి తెలియదా? నీకు అంతగా ఎడ్యుకేషన్ గురించి తెలిస్తే నీ బిడ్డని ఇక్కడ ఎందుకు చదివిస్తలేవు? సెంట్రల్ మినిస్టర్ల ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేయండి. ఏ ఒక్క కూతురు గానీ కొడుకు గానీ ఇండియాలో చదివిస్తలేరు. వై సార్? మాస్కింగ్ టోటల్ ఇండియా. వై? ఎందుకు అంటే పేద ప్రజలు మాత్రమే ఇండియాలో చదువుకోవాలి, ఫీజులు కలెక్ట్ చేసుకోవాలా, మీ పిల్లలు మాత్రం చదవద్దా అంటే నీకు నమ్మకం లేదు. ఫస్ట్ షుడ్ బి రిజైన్ నౌ ఓన్లీ. డోంట్ టేక్ ద టైం. ఓకేనా సార్? మాకు టైం లేదు. ధర్మేంద్ర ప్రధాన్ గారు ఒక్కరే అనుకున్నాం కానీ ధర్మేంద్ర ప్రధాన్ గారు సార్ మాకు నాయకుడు అనేవాడు, లీడర్ అనేవాడు కూడా నడిపించేవాడు కావాలి. ముందు నడపగలగాలి. మెలోడీతో వెళ్ళి డాన్స్ చేసి సార్ ఇప్పుడు దేశాన్ని పరిపాలిస్తుండు కదా, ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు? నువ్వు ఒక్కసారి కూడా ఎందుకు పెట్టలేదు? అంటే నీకు చేత కాదా? మాట్లాడడం రాదా? పరిపాలించడం రాదా? వై? పరిపాలించడం రాకపోతే షుడ్ బి రిజైన్ రైట్ నౌ. కేంద్ర మంత్రిగా ఉండి బండి సంజయ్, కిషన్ రెడ్డి కూడా స్పందించడం లేదు సార్. మన తెలంగాణ ఉన్న దరిద్రం ఏంటంటే బండి సంజయ్, కిషన్ రెడ్డి సార్ దరిద్రం. అది బొగ్గు కొల్ల మినిస్టర్ ఉండడు. ఎంత స్కామ్ అయింది సార్? ఎంత స్కామ్ అయింది సార్? బండి సంజయ్ గురించి మాట్లాడదు సార్. అతని గురించి టైం వేస్ట్. ఈ 1 minute కూడా నేను వేస్ట్ చేసుకోలేను.
1 minute కూడా. కేంద్ర మంత్రి కదనే సార్ ఎందుకు సార్ కేంద్ర మంత్రి? ప్రజలకు అవసరమైన మంత్రి చెడ్డితో సమానం, చెడిగిపోయిన డైర్తో సమానం. నువ్వు ఒక పదవిని శాసిస్తున్నావంటే షుడ్ బి దానికి నువ్వు న్యాయం చేయగలగాలి. మూలధారాలు కాదు ఎడ్యుకేషన్ ఇచ్చేది, ఓకేనా? అయ్యా సార్, మొన్న బీజేపీ పార్టీ ఏజెండా సింపుల్ సార్. పార్టీ ఇస్ డిఫరెంట్, స్పిరిచువాలిటీ ఇస్ డిఫరెంట్. సింపుల్ సార్. నేను ప్రతి ఒక్కరు దేశ ప్రజలు చెప్తున్నా, భక్తి వేరు, రాజకీయం వేరు. మన దేశానికి ఉన్న ప్రధాన ఆయుధం ఐక్యత, అన్ని మతాల కులాల కలయిక. కానీ బీజేపీ గవర్నమెంట్ వేస్తుంది ఈ రామ భక్తుల్ని, రాములని, శ్రీరాములు అని అడ్డంగా చేసుకొని ఓటు సంపాదిస్తుంది. కానీ వాళ్ళని నిజంగా ఓటు బ్యాంక్ సంపాదించి సింపుల్ సార్. నా సౌత్ లో ఎందుకు రాదు బీజేపీ? సౌత్ లో ఎందుకు రాదు? ఎందుకు? బికాస్ ఆఫ్ ఇక్కడ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు. కేరళ, మన కర్ణాటక, మన ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మన తెలంగాణ కావచ్చు, తమిళనాడు ఎందుకు రాదు సార్? ఇక్కడ ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ రాదు కూడా. డిమాండ్ సార్ సింపుల్ సార్, డిమాండ్ ఒకటే, నాయకుడు అనే వాడికి పరిపాలించకపోతే షుడ్ బి రిజైన్ నౌ. నాయకుడు అనేవాడు పరిపాలించాడు, రాకపోతే మూసుకొని పక్కకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే నీ ఒక్కడి కోసం దేశ యువతని ఆగం చేయొద్దు. ఇది రాజకీయ ఎజెండా కాదు, ఏమి కాదు. ఇది జస్ట్ స్టూడెంట్స్ హక్కు. నా భవిష్యత్తు కోసం, నా పిల్లల భవిష్యత్తు కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం పోరాడుతున్నాం ఇక్కడ. ఏదో మాకు ఏ నాయకుడి గురించి కాదు, ఏ నాయకుడైనా సమానమే. రేపు ఏ ఒక్క నాయకుడు అక్కడ వచ్చి మంచి చేయకపోతే రేపు కూడా మేము ఫైట్ చేస్తాం ఖచ్చితంగా. సింపుల్ సార్. ఇండియా ఇస్ డెవలపింగ్ సార్, డెవలపింగ్ ఇంగ్లో ఉంది సార్. ఇంకా ఎన్ని రోజులు ఇంగ్లో ఉంటుంది? స్వాతంత్రం వచ్చి ఆల్మోస్ట్ 70 సంవత్సరాలు దాటిపోయింది సార్. ఇంకా ఇంగ్లోనే ఉంది సార్. ఇంకా ఇప్పుడు డెవలప్డ్ అవుతుంది సార్. మన భారతదేశానికి ఉన్న ప్రపంచ దేశాల కంటే అత్యున్నత వనరులు మన భారతదేశానికి ఉన్నాయి సార్. మెయిన్ యువత, అన్ని విధాలు చూడండి, పవర్ కానీ అన్ని చూడండి సార్, అన్ని మనకు ఉన్నాయి సార్. కానీ ఎందుకు ఇంగ్లో ఉంది? పరిపాలన బాగాలేదు సార్. యా డన్. మనతో పాటు ఎర్రబెల్లి సతీష్ రావు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎట్లా చూస్తారు నీట్ పేపర్ కోసం పోరాటం చేస్తా ఉంది బీఆర్ఎస్? భారత ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించలేదు. 22 లక్షల మంది ఎగ్జామ్ రాసినప్పుడు ఎంత బాధ్యత వ్యవహరించాల్సి ఉండే. వాళ్ళు ఎగ్జామ్ రాశారు పాపం. 2 సంవత్సరాలు ఇంటర్ అయిపోయినాక నీట్ కోచింగ్ తీసుకొని కొందరు లాంగ్ టర్మ్ చేసి వాళ్ళ అవసరాలు, పేరెంట్స్ చాలా ఇది ఒక కళ, డాక్టర్ కావాలనేది ఒక స్వప్నం. ఆ స్వప్నానికి ఈ నీట్ దాటి తప్ప వాళ్ళు డాక్టర్ కాలేరు. కాబట్టి వాళ్ళు ప్రెషర్లో చదువుకొని నీట్గా ఎగ్జామ్ రాసి వస్తే వీళ్ళు ఎగ్జామ్ అయిపోయినాక నెల రోజులకి మళ్ళీ రీ ఎగ్జామ్ పెడతాం, పేపర్ లీక్ అయిందని చెప్పారు. అంటే బాధ్యత రహితంగా వ్యవహరించి 22 లక్షల పైచిలకు విద్యార్థులను ఆగం చేసింది భారత ప్రభుత్వం. దాని మీద సరి అయిన బాధ్యత వ్యవహారం చేయలేదు. ఎందుకు లీక్ అయింది, ఎక్కడ లీక్ అయింది, దాని మీద ఒక సిబిఐ చేయడమా, దాని బాధ్యతగా కన్సల్టింగ్ ఎడ్యుకేషన్ సెంట్రల్ మినిస్టర్ను రిజైన్ చేయడమా, ఏది చేయక అంట 22 లక్షల మంది తోటి మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టారు, రీ ఎగ్జామ్ రాశారు. ఈ గ్యాప్లో కొంతమంది పిల్లలు మనోవేదనతో చనిపోయారు, కొంతమంది టెన్షన్లో క్వాలిఫై కాలేదు, నానా అవసరాలు ఇబ్బందులు పడుతుంటే భారత ప్రభుత్వం యాక్షన్ సరిగా చేయక దాని మీద జంజీ యువత యాక్షన్ తీసుకున్నారు. దాని మీద జంతర్ మంతర్ దగ్గర యాక్షన్ చేసుకుంటే సోను సింగ్ గారు 20 రోజులు నిరాహార దీక్ష చేస్తే దాన్ని భగ్నం చేయడానికి లాఠీ చార్జీలు చేసి పోలీసులు రాళ్లు తెప్పించి మఫ్టీలు వచ్చి కొట్టి ఎయిర్ గ్యాస్ ప్రయోగించి వాటర్ ట్యాంకులు ప్రయోగించి వాళ్ళ నానా ఇబ్బంది పెట్టి మెయిన్ మీడియా లైవ్ రాకుండా మేనేజ్ చేసి జంజీ మొత్తం సోషల్ మీడియా మీలాంటి యువకులు దీన్ని మొత్తం కవర్ చేసి బాబే ప్రపంచాన్ని తెచ్చారు. ప్రపంచ మీడియాలు వచ్చి షూట్ చేస్తాయి, మన భారత మెయిన్ మీడియా ఎక్కడ పోయింది, ఎందుకు షూట్ చేయలేదు అంటే ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం మీడియాను ఏ విధంగా మేనేజ్ చేస్తుందానికి ఇదే పెద్ద నిదర్శనం. యావత్ జంజీ కళ్ళు తెరిచినది. మీ గంట కొట్టుడు దీపం పెట్టుడు కూడా మీరు చేసినవన్నీ కూడా జనం ఇంకా మీకు తగిన బుద్ధి చెప్తారు. ఇక్కడ కాంగ్రెస్ నేతలు కేటీఆర్ అడ్డుకుంటామంటున్నారు, ఎట్లా చూస్తారు? గతంలో 10th క్లాస్ ఇంటర్ పేపర్లు కూడా లీక్ అయినాయి, దానికి కారణం కేటీఆర్ బినామని చెప్తా ఉన్నారు, ఎట్లా చూస్తారు? ఇప్పుడు విషయం ఇది ఒకటి. సినిమా సీరియస్ నడతాండో జోకర్ గాని ఎంటర్ అయినట్టు సినిమా సీరియస్ నడతాందిరా నాయన. ప్రపంచం మొత్తం చూస్తుంది, దేశం మొత్తం యువత జంతర్ మంతర్ దగ్గరకు వచ్చింది. అక్కడ సోను సింగ్ అనే వ్యక్తి 20 రోజుల నుంచి ధర్నా చేస్తుండు. యువత మొత్తం ఎక్కడికో వెళ్ళిపోతుందంటే సినిమా సీరియస్ నడుతుందిరా నాయన అంటే కామెడీ యాక్టర్ లెక్క వెళ్ళదు కథ. అది ఎప్పుడో అయిపోయింది, అప్పుడే చేయాలని నీకు శాతం అయితే అప్పుడు దాని మీద వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం సరి అయిన విధంగా వ్యవహారం చేయడం జరిగింది. ఇవన్నీ జోకర్ గాన్ల జోకర్ మాటలు, దీనికి
మనం పెద్ద రియాక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏం చెప్తారు కేంద్ర ప్రభుత్వానికి మీ డిమాండ్స్ ఏంటి బీఆర్ఎస్ పార్టీ? అయ్యా, మీరు చేసిన మోసము, మీరు చేసే మేనేజ్మెంటు, మీరు మీడియా మేనేజ్మెంటు, మీరు ఈడీలు సిబిఐలు పెట్టుకొని ఎవరు మాట్లాడితే వాళ్ళని తొక్కడము, రాజకీయంగా బెదిరియడము, ఒక ప్రజాస్వామ్యం కాకుండా ఒక రాజరిక వ్యవస్థలో మీరు నడపడము, ఇదంతా యువతకు తెలిసింది. యువత మేల్కొన్నది. 30 కోట్ల మంది జెన్జీ ఈ రోజు మీ మీద నిరుత్సాహంగా ఉన్నారు. మీరు చేసిన పద్ధతి కరెక్ట్ లేదని 30 కోట్ల మంది హృదయంలో గాయంగా అయింది. ఇప్పటికైనా మేల్కొనండి. ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేయించండి. దాని మీద సరైన న్యాయం చేయండి. చనిపోయిన విద్యార్థులకు పారితోషికం ఇవ్వండి. వారికి తగిన న్యాయం చేసి వారి కుటుంబాలకు ధైర్యం చెప్పండి. ఈ భారతదేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయకుండా ప్రజాస్వామ్యాన్ని బతికేయమని చెప్తున్నాం. ఒక వీడియో మోదీ గారు సోషల్ మీడియాలో పంపించడం జరిగింది. ఎట్లా వస్తుంది? వీడియో ఇప్పుడు మేల్కొంటే కాదు కదా, అది ఎప్పుడో చేయాలా. పిల్లలు రోడ్ల మీదకి వచ్చి ఆడపిల్లలను ఎక్కడ పడితే అక్కడ కొట్టడము, లాఠీ చార్జ్ చేయడము, రక్తంతో జంతర్ మంతర్ని తడపడము, ఇది ఏమైనా భావ్యంగా ఉందా? భారత ప్రభుత్వం చేసిన యాక్షన్ కి ప్రపంచ దేశాలు ఒక పిల్లలను, ఒక దేశం ఈ విధంగా చూస్తుందా? భారతదేశంలో పిల్లలను, జంజీని ఈ విధంగా వాళ్ళ ప్రొటెస్ట్ చేస్తుంటే ఈ విధంగా ఎదుర్కొంటుందా? ఈ విధంగా వాళ్ళని కొడుతుందా అని ప్రజలు అనుకుంటున్నారు.